Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is జరిగిందేదో జరిగింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. ఇది పెద్ద ప్రశ్న అన్నమాట. రోజు ఇలాంటివి సందర్భాలు మనకు వస్తూనే ఉంటాయి, మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఇంగ్లీష్లో మాట్లాడము. దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు నేర్చుకుందాం. చూడండి, దీన్ని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే జరిగిందేదో జరిగింది ఇప్పుడు నన్నేం చేయమంటావు. వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ నౌ. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ నౌ. సరే, జరిగింది, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను, అలా. ఓకే, ఇలాగే ఇదే విషయం, ఇదే ప్రశ్న, కానీ రకరకాలుగా ఇంకెట్లా చెప్పొచ్చో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, వాట్స్ డన్ ఈస్ డన్. సో వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ. వాట్స్ డన్ ఈస్ డన్, జరిగిందేదో జరిగింది అనడానికి దీన్ని ఇలా కూడా అనొచ్చు అనమాట. వాట్స్ డన్ ఈస్ డన్. ఇక్కడ ఏముంది, వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్లా కూడా అనొచ్చు. ఇక్కడ కూడా వాట్స్ డన్ ఈస్ డన్. సో వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ, ఇది ఒక క్వశ్చన్. జరిగిందేదో జరిగింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. నేను ఒకరు అడిగారండి మన సబ్స్క్రైబర్స్లో, మేడం ప్రతి సెంటెన్స్ని తెలుగులో కూడా చెప్పండి అని. నేను చెప్తున్నానండి, పైగా ఇది ఒకటే సెంటెన్స్, ఇదే విషయం, కానీ ముందుకు వెనకకు ఈ పదాలు మార్చడం అన్నమాట. జరిగింది, అయ్యింది, జరిగింది అనేది ఒక వర్డ్, అయ్యింది అనేది ఇంకొక వర్డ్ కదా. అట్లాగే జరిగిందేదో జరిగింది అనడానికి ఇక్కడ డన్ అని ఇక్కడ అన్నాం, హ్యాపెండ్ అని ఇక్కడ అన్నాం, అంతేగాని పెద్దగా తేడాలు ఏముండవు. కాకపోతే ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు అనే దాన్ని తెలుసుకుంటాం అన్నట్టు. ఒకటే నేర్చుకొని అది మాత్రమే బట్టి పట్టకుండా చాలా రకాలుగా మాట్లాడతాం. మనం తెలుగులో ఎంత వ్యాస్ట్గా వొకాబులరీ యూజ్ చేస్తామో ఇంగ్లీష్లో కూడా అంతే జనరల్గా చాలా ఈజీగా ఏ బర్డన్ లేకుండా ఎట్లా యూజ్ చేయాలి అనే దాన్ని నేర్చుకోవడం అనమాట. ఇది ఇంకా వేరే విషయంలో కొన్ని ఛానల్స్లో మనకు తెలిసి ఏం చేస్తామంటే ఒకే విషయం చెప్తారు, వాళ్ళు ఇదే చెప్తారు, అదే బట్టి కొడతాం మనం, అది మాత్రమే కరెక్ట్ అనుకుంటాం. కాదు, అదే సంగతిని మనం ఇంకా వేరే వేరే పదాలు ఉపయోగించి కూడా చాలా రకాలుగా చెప్పొచ్చు అనేది తెలుసుకుంటాం అనమాట ఇందులో. చూడండి, సెకండ్ వన్, ఇట్స్ ఆల్రెడీ హ్యాపెండ్. వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్ నౌ. ఇది అదే జరిగిపోయింది, అది మొత్తం జరగనైతే జరిగింది, అది ఆల్రెడీ హ్యాపెండ్, అది జరిగిపోయింది ఆల్రెడీ. వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్ నౌ. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు దాని గురించి నేనేం చేయగలను. ఓకేనా, జరిగింది జరిగిపోయింది, ఇంక దాన్ని మనం మార్చలేము. ఇక నెక్స్ట్ ఏం చేయాలి దాన్ని అని మాత్రమే చేయగలము. ఇంకా ఏం చేయాలో చేయగలం, కానీ అయిపోయిన దాన్ని ఎట్లా మార్చాలో మనం చేయలేము. ద పాస్ట్ ఈజ్ పాస్ట్. చూడండి, వాట్స్ డన్ ఈజ్ డన్ ఇందాక అన్నాం కదా, ఇది ద పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః అంటాం తెలుగులో అది. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ మీ టు డూ నౌ. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. ఫోర్త్ వన్, ఇట్ హ్యాపెండ్ ఆల్రెడీ, జరిగిపోయింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ వాంట్ మీ టు డూ నౌ. నౌ లేదు ఇక్కడ, లేకపోయినా పర్వాలేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ వాంట్ మీ టు డూ. ఓకే, నన్ను ఏం చేయమంటావు. ఇట్ హ్యాపెండ్ ఆల్రెడీ. ఓకే, వాట్ వాజ్ హ్యాపెండ్ ఈజ్ బియాండ్ మై కంట్రోల్. ఏదైతే జరిగిందో అది నా కంట్రోల్లో లేదు. ఓకేనా, నా కంట్రోల్ లేకుండానే జరిగిపోయింది, నాకు తెలియకుండానే జరిగిపోయింది. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అట్ దిస్ పాయింట్. ఇట్లా జరిగిపోయింది, నేను కావాలని చేసింది కాదు, ఆటోమేటిక్గా జరిగిపోయింది, నా కంట్రోల్ లేకుండానే జరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. ఈ టైంలో, ఈ దశలో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. పరిస్థితి ఇక్కడికి వచ్చి ఇట్లా ఆగింది, ఈ టైంలో, ఈ దశలో, ఈ పర్టికులర్ స్టేజ్లో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. ఓకే, పాయింట్ అంటే ఈ పరిస్థితి అన్నట్టు. ఇట్స్ ఓవర్ నౌ. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఆస్కింగ్ మీ టు డూ సంథింగ్. అయిపోయింది, ఇప్పుడు నన్ను పాయింట్ అవుట్ చేసి ఇది అయిపోయిన దాని గురించి నన్ను అడగడం వల్ల ఏం ప్రయోజనం ఉంది. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఆస్కింగ్ మీ టు డూ సంథింగ్. ఇప్పుడు ఇంకేదో చెయ్యి అని నన్ను అడగడం వల్ల ఆ పాయింటే లేదు అసలు, దానికి
ఏమంటారు, అర్థమే లేదు. ఇప్పుడు అయిపోయిన దాన్ని ఇట్లా అయిపోయింది, ఇప్పుడు దీన్ని మార్చు, లేకపోతే అట్లా జరిగితే బాగుండేది అని మీరు అనడంలో అర్థమే లేదు అన్నట్టు. 7th వన్, వాట్స్ హ్యాపెండ్ కెనాట్ బి చేంజ్డ్. జరిగింది ఏదో జరిగింది కదా, ఆ జరిగిపోయిన దాన్ని మనం చేంజ్ చేయలేము. కెనాట్ బి చేంజ్డ్. సో వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ నౌ? వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ నౌ? నువ్వు ఇప్పుడు నన్ను ఏం చేయమని అడుగుతున్నావు, నా నుంచి ఇప్పుడు నీకేం కావాలి? 8th వన్, since it has already happened, what do you expect from me now? Since it has already happened, అయిపోయింది గనుక, what do you expect from me now? అయిపోయింది నీకు కూడా తెలుసు, ఇప్పుడు నేనేం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు? ఇక ముందు ఏం చేయను నేను. ఓకే, all these are very relevant sentences and very useful. Choose any 1 or 2 sentences among these and practice well. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.